ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. ఈరోజు మే 25, 2024 శనివారం. ఈరోజుటి దర్శనం వివరాలు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల రద్దీ అయితే భారీగా పెరిగిందండి. కంపార్ట్మెంట్స్ అన్నీ నిండిపోయాయి. శిలాతోరణం బయట వరకు శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులైతే వేచి ఉన్నారు. ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా సర్వదర్శనానికి వచ్చే భక్తులకైతే 20 గంటల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం అయితే ఉందండి. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఉన్న వాళ్ళకి 3 నుంచి 4 గంటల సమయం అయితే పడుతుంది. స్లాటెడ్ సర్వదర్శనం SSD టోకెన్స్ ఉన్న వాళ్ళకి 4 నుంచి 6 గంటల సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉందండి. ఈ స్లాటెడ్ సర్వదర్శనం టికెట్స్ని అంటే SSD టోకెన్స్ అంటామండి. ఈ టోకెన్స్ తిరుపతిలోని 3 ప్లేస్లలో ఇస్తున్నారండి. ఆ ప్లేసెస్ ఏవంటే బస్టాండ్కి ఆపోజిట్లో ఉన్న శ్రీనివాసంలోను, రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసంలోను, రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్లో ఉన్న గోవిందరాజస్వామి సత్రాల్లోనూ ఇస్తున్నారండి. సో అక్కడికి మీ ఆధార్ కార్డ్స్, ప్రతి ఒక్కరి ఆధార్ కార్డ్స్ తీసుకెళ్ళి అక్కడ సర్వదర్శనం టికెట్స్ని పొందొచ్చు. ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా సర్వదర్శనానికి వెళ్ళే భక్తులకైతే మధ్యాహ్నం పైన నుండి 20 గంటల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం అయితే ఉందండి. నిన్నటి దర్శనం వివరాలు. నిన్న మొత్తం 70,668 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీలాలు 38,036 మంది సమర్పించుకున్నారండి. హుండీ కానుకలు 3,64,00,000 అయితే వచ్చాయి. నిన్న మొత్తం కంపార్ట్మెంట్స్ అన్నీ నిండిపోయాయండి. శిలాతోరణం బయట వరకు శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులైతే వేచి ఉన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. మీ సందేహాలను నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తామండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ చాలామంది శ్రీవారి భక్తులకైతే రీచ్ అవుతుందండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.